అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత పాడేరు మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. కేవలం అమ్మవారి దర్శనం కోసం పాడేరు రావడం జరిగింది. నామినేషన్ వేసే ముందు సెంటిమెంట్ గా అమ్మవారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి సంతకం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గిరిజనులు అన్ని విధాలుగా నష్టపోయారని, మౌలిక సదుపాయాలు సైతం అందించలేకపోయారని, వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఈ 60 నెలల కాలంలో అనేక ఇబ్బందులు పడ్డారని విమర్శలు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో స్వాగతించడం ఆనందంగా ఉందని, 10 తలల రావణాసుని అంతం చేయడమే మనందరి కర్తవ్యమని అన్నారు. బీజేపీకి ఓటు వేసి డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని అందివ్వాలని ప్రజల్ని కోరారు. ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే అయినా కూడా మీరు చక్కగా ఆదరిస్తారు. ఈ రోజు యాక్చువల్లీ ప్రచారంలో భాగంగా రాలేదు, కానీ అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాను ఈరోజు. ఎందుకంటే నాకు ప్రతిసారి కూడా అదొక సెంటిమెంట్. అమ్మవారి దగ్గర నేను పాదాల దగ్గర ఫస్ట్ నా నామినేషన్ ఫామ్ అక్కడ పెట్టి తర్వాత నామినేషన్ వేయాలన్నది నా సెంటిమెంట్. సో 2014 లాగే ఇక్కడే కూర్చుని టెంపుల్లో సైన్ చేయడం కూడా జరిగింది. సో ఈరోజు ప్రచారంలో భాగంగా కాకుండా ఇక్కడ శ్రేణులందరూ కేవలం నన్ను ఒక వెల్కమ్ పలకడానికి రావడం జరిగింది. సో వాళ్ళని ఉత్సాహపరచడానికి ఒక చిన్న స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రచారంలో భాగంగా మళ్ళీ వస్తారు ఇక్కడికి. అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ కాన్స్టిట్యున్సీకి మంచి జరగాలి. ఎందుకంటే గిరిజనులు చాలా విధంగా నష్టపోయిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. కాబట్టి చాలామంది గిరిజనులు ఈరోజు కడుపు మంటతో ఉన్నారు. జీవో నెంబర్ 3 విషయంలో అయితేనే, ఈరోజు ఉపాధి లేకపోవడం విషయం అయితేనే, ఇళ్ళు 25,000 కోట్లు, ఇల్లు 25,000 కోట్లు యాక్చువల్లీ ట్రైబల్స్కి, పీబీటీజీస్కి ఇల్లు ఇవ్వడానికి కేటాయించినా సరే ఈరోజు ఇల్లు లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఇల్లు సరిగ్గా ఒక్క ఇల్లు కూడా ఈరోజు ఈ 5 సంవత్సరాలుగా ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం పాడేరు నియోజకవర్గానికి సంబంధించి, లేకపోతే మా పార్లమెంట్కి సంబంధించి అభివృద్ధి చెప్పాలంటే నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్లో ఈరోజు మనం చూసాము 650 పడకల హాస్పిటల్ నిర్మించుకుంటాము. అలాగే హైవే ఉంది, హైవే గ్రీన్ఫీల్డ్ హైవే నేనుండగానే అది అప్రూవల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు మనము ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా వేల కొద్ది నిధులు తెచ్చుకున్నాము, అభివృద్ధి చేసుకున్నాము, గిరిజన సప్లైలకి తెచ్చుకున్నాము, ట్రైపాల్కి తెచ్చుకున్నాము, జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి నీళ్ళ కోసం మనం పోరాడాము, తెచ్చుకున్నాము. అండ్ మోడీ గారు కూడా ప్రతి ఒక్క గిరిజనులకి ఆఖరి బొట్టు వరకు కూడా వాళ్ళ బిందు వరకు వాళ్ళకి చేరాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు నరేంద్ర మోదీ గారికి. ఈరోజు ఆదివాసులు, మహిళలు 2 కళ్ళతో సమానం. ఆయన ఎంతో కూడా ప్రామినెన్స్ ఇస్తారు. కాబట్టి ఈరోజు అరకు పార్లమెంట్ నుంచి మనం ఈ సీటు గెలిచి బీజేపీకి బహుమతిగా నరేంద్ర మోదీ గారికి బహుమతి ఇస్తే ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపుతారని చెప్పి ఆశిస్తున్నాము. అండ్ ఈ కాన్స్టిట్యున్సీ నుంచే మా గెలుపు మొదలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి దీవెనలతో మేమందరం ముందుకు వెళ్ళాలని చెప్పి ఈరోజు అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చాలా అంటే ఎండాకాలం చాలా ఇబ్బందులు పడుతున్నారు శ్రేణులు. కానీ ఈరోజు భగవంతుడు కూడా మాకు చల్లగా చూడడం వల్ల కొంచెం మబ్బుగా ఉండి చక్కటి వాతావరణంలో ఈరోజు ర్యాలీ చేసుకున్నాము. అందరికీ పేరు పేరు చొప్పున ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొన్న వారికి, నాకు ఆహ్వానం పలికిన వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి జనసేన ఇన్ఛార్జ్గా, అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న గంగులయ్య గారికి, అలాగే మా అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న పాంగి రాజారావు గారికి కూడా, కృష్ణారావు గారికి, బుర్ర నాగరాజు గారికి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా తక్కువ టైంలో నేను నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను సాయంకాలం చెప్పాను, ఇవాళకి వాళ్ళంతా ఆర్గనైజ్ చేసుకున్నారు. చాలా గ్రాండ్ వెల్కమ్ పలికారు. అందరికీ మరొకసారి మీడియా సోదరులందరికీ నా ప్రోగ్రామ్ అంతా కవర్ చేసినందుకు, అలాగే ప్రతిసారి వెన్నుండి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నా దృష్టి తీసుకొచ్చి ఎట్లా అయితే పరిష్కార దిశగా కృషి చేశామో ఇంతకుముందు, అలాగే మీ యొక్క సహాయ సహకారం నాకు అందిస్తారని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆశీస్సులు తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ నా రాజకీయ రెండోసారి ప్రస్థానం స్టార్ట్ చేయడానికి, ఇక్కడ సంతకం పెట్టడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. పాడేరు ప్రజలందరూ నాకు ఇచ్చిన ఆత్మీయత కోసం మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ రోజు నేను ఎక్కువసేపు భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ రోజు ఇక్కడ చేరి ఉన్న ఎన్డీఏ కుటుంబ సభ్యులు, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులందరికీ, తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి, పాడేరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ, నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, నా గిరిజన సోదర సోదరి మండలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 2014లో చూస్తే అమ్మవారి దగ్గర నా నామినేషన్ ఫామ్ పెట్టి నేను సంతకం పెట్టడం జరిగింది. అదే సెంటిమెంట్తో
ఈరోజు మన అడవికి తల్లైన మన అమ్మైన మోదకొండమ్మ వారి ఆశీస్సులు తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ నా రాజకీయ రెండోసారి ప్రస్థానం స్టార్ట్ చేయడానికి ఇక్కడ సంతకం పెట్టడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. పాడేరు ప్రజలందరూ నాకు ఇచ్చిన ఆత్మీయత కోసం మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ఈరోజు నేను ఎక్కువసేపు తీసుకోను, ఎందుకంటే మనకి టైం కూడా అయిపోయింది. కానీ మనం ముగించుకోవాలి కాబట్టి ఒకే ఒక విషయం గుర్తు చేస్తున్నాను. మన సప్లాన్ నిధులు మనకు వస్తున్నాయా? మన యువతకు ఉద్యోగం వచ్చిందా? మన మహిళల్ని అత్యాచారాలకు గురి చేస్తున్నారు కదా, ఈరోజు చూస్తే ట్రైకార్ లోన్స్ ఉన్నాయా? గిరిజనులందరినీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నాడు. ఇళ్ళు వస్తున్నాయా? మన పెన్షన్స్ కూడా సరిగ్గా ఇస్తున్నారా? పోడు భూమి పట్టాలు వచ్చినాయా? జీవో 3 మన ఈరోజు మొత్తం మన గిరిజనుల్ని మోసం